హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSD VP తెలుగు టెక్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి APRJC ఎగ్జామ్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. లైక్ ఏంటంటే ఈ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, సో అసలుకి ఈ ఎగ్జామ్లో మనం మార్క్స్ అనేది ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనే దానిపైన ఫుల్ డీటెయిల్గా ఈ వీడియో అయితే చేయడం జరిగింది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే APRJC ఎగ్జామ్ రాస్తున్నారో సో మీ అందరికి కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని APRJCకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోని అయితే మీరైతే పొందొచ్చు అనమాట. లైక్ APRJC ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో దాని కౌన్సిలింగ్ ఎలా ఏంటి, సో ఏ కాలేజెస్ మనం పెట్టుకోవచ్చు అనే దాని గురించి కూడా మనమైతే ఫుల్గా డిస్కస్ అయితే చేసుకోబోతాం. సో లేటెస్ట్గా మనకు వచ్చేసరికి సో ఇప్పుడు 25th ఏప్రిల్ రోజు మనకు APRJC ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదా. సో దీనికి మనము యూజ్ చేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటివి ఏమనేసి మనమైతే క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనమైతే సెగ్రిగేట్ చేసి 1 by 1 అయితే తెలుసుకోవాలి. సో ఇది అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎంత మాత్రం ఇంపార్టెంట్ అయితే సో మనకి APRJC వాళ్ళు ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారో మనమైతే తెలుసుకోవాలి. బట్ చాలామంది కూడా ఏమీ చదవకుండా వెళ్ళిపోతారు. సో అక్కడ మిస్టేక్స్ చేసి తర్వాత మీరైతే మీ యొక్క మార్క్స్ అనేది పోగొట్టుకోవడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించి కరెక్ట్గా గైడెన్స్ అనేది లేకుండా. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి APRJC సెట్ 2024 విల్ బి కండక్టెడ్ ఇన్ ఆఫ్లైన్ టెస్ట్ పెన్ పేపర్ బేస్డ్ మోడ్గా మీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో నీడ్ టు మార్క్ ద ఆన్సర్స్ ఇన్ ద OMR షీట్. మీకు OMR షీట్ ఇస్తారు. సో అందులో మీరు సో ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో దానికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా మీరు OMR షీట్లో అయితే రౌండప్ చేయాలి. సో అది ఎలా చేయాలి ఏమి అనేసి ఒక వీడియో పాలిసెట్ పైన అయితే రాయడం జరిగింది. సో ఆ వీడియోని అయితే చూడండి, కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో OMR షీట్లో మనం ఏ విధంగా ఆన్సర్స్ పెట్టాలి అండ్ OMR షీట్ ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియో. సో మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ APRJC ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours 30 minutes అయితే ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు ద APRJC ఎగ్జామ్ ప్యాటర్న్ సో ఇక్కడ మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఇన్ కేస్ మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టకపోయినా లైక్ రాంగ్ ఆన్సర్ పెట్టినా కూడా మీకైతే నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు అనమాట. సో అన్నీ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మనకు టోటల్గా 5 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి APRJC సెట్లో. సో ఒకటి వచ్చేసరికి MPC, BIPC, MEC, CEC, EET అండ్ CGDT. సో ఇవన్నీ కూడా మనకైతే ఉండడం జరుగుతుంది. సో వెయిటేజ్ వచ్చేసరికి పేపర్కి సో ఈచ్ సెట్ వచ్చేసరికి 50 మార్క్స్ అనమాట, లైక్ ఈచ్ సబ్జెక్ట్కి. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి సో క్యాండిడేట్స్ వుడ్ బి ఏబుల్ టు రైట్ APRJC పేపర్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ పర్ ద APRJC సెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ 2024. సో ఇది ఒకటి వచ్చేసరికి మనకు ఇంగ్లీష్లో మాత్రమే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ టోటల్గా వుడ్ ఏబుల్ టు రైట్ ఇన్ PG సెట్ లైక్ APRJC సెట్ పేపర్ రాయాలి అనుకుంటే సో ఈ విధంగా అయితే రాయొచ్చు అనమాట. అండ్ క్యాండిడేట్స్ విల్ గెట్ దేర్ క్వశ్చన్ పేపర్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మీడియం యాజ్ పర్ ద సో APRJC సెట్ 2024 ఎగ్జామ్. ఓకేనా. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఓవరాల్గా 26 డిస్ట్రిక్ట్స్లో అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్పెషల్లీ అట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. లైక్ ఏంటంటే సో కడప డిస్ట్రిక్ట్ అంటే కడపలో, అండ్ ఇంకా వచ్చేసరికి కర్నూలు డిస్ట్రిక్ట్లో అంటే కర్నూలులో. సో ఈ విధంగా మీకైతే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అండ్ ఇంకా ఫైనల్ పాయింట్ వచ్చేసరికి సో ఇన్ కేసెస్ వేర్ దెర్ ఆర్ నాట్ ఎనఫ్ క్యాండిడేట్స్ అట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ విత్ ఇన్ ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ they will be assigned to a center in a neighboring district. సో ఇన్ కేసు అలా కానీ కుదరలేదు అంటే సో వేరే డిస్ట్రిక్ట్లో అయినా మీకు అవైలబిలిటీ చూసి వాళ్ళైతే పంపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ APRJC రాయాలంటే రాయొచ్చు, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో రాయాలంటే రాయొచ్చు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మీడియంలో రాయాలన్నా కూడా రాసేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇవి మనకు బేసిక్ డీటెయిల్స్ APRJCకి సంబంధించి. సో గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఈరోజు ఈవినింగ్ కానీ లేదంటే నైట్ కల్లా సో అసలుకి ఈ ఎగ్జామ్ని మనం ఏ విధంగా క్రాక్ చేయొచ్చు అనే దానిపైన ఒక వీడియో అయితే చేస్తాను. సో తప్పనిసరిగా ఆ వీడియోని అయితే సో ఫాలో అవ్వండి గైస్. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ is BSD signing off. Bye.